మతపిచ్చి పట్టిన రాధా మనోహర్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి. పిచ్చ కౌంటర్. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే క్యాన్సర్ పాపకి హెల్ప్ చేయమని అడిగాను. మీకు వీలైతే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీకు తోచిన సహాయం చేయగలరని ఆశిస్తూ ఇక వీడియో చూడండి. మగోళ్ళు కూడా చదవలేరమ్మా దాన్ని. చూస్తావా మగోళ్ళు కూడా దీన్ని చదవలేరు. ఎందుకంటే వీళ్ళు దావీదు వంశం అంటారు. ఈ దావీద్ అనేవాడు డేవిడ్ అని పిలుస్తారు ఇంగ్లీష్. తన సేవకుడు 2వ సమయాలు 11వ వచనం. యూరి భార్య బెతెషెబా స్నానం చేస్తుంటే చూసి మోహించి దాన్ని రప్పించుకుని దాంతో అది చేస్తాడు. అప్పుడైతే గర్భం దాల్చుతుంది. ఈ రంకు విషయం బయటికి పొక్కుతుందని కుట్ర చేసి యూరిని చంపించి వాడి బెల్లం బెతెషెబాను పెళ్లి చేసుకుంటాడు. మగాళ్ళు కూడా చదవలేని నీ దేవుళ్ళ చరిత్ర నేను చెప్తా కదా. సంపూర్ణ శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత సతీకాండమనందలి సతీదేవి కళ్యాణంలో బుద్ధి లేని బ్రహ్మ ఏం చేశాడో తెలుసా? సతీదేవి అందాలు చూడాలని వారి ముందు అగ్నిలో తడికట్లు వేశాడు. దాంతో పొగరెక్కెత్తింది. శివుడికి పాపం కళ్ళల్లో పొగ పోవడంతో కళ్ళు మూసుకోగానే సతీదేవి మర్మావయవాలు చూసి 4 చుక్కలు వీర్యం కాచుకున్నాడు బ్రహ్మ. సిగ్గులేట. సతీదేవి ఎవరు? దక్షుడు కూతురు. దక్ష ప్రజాపతి ఎవరు? బ్రహ్మ సొంత కొడుకు. అంటే సొంత మనవరాల్ని చూసి వీర్యం కార్చుకున్న బ్రహ్మ చరిత్ర మీ ఆడవాళ్ళు చదవగలరా? డిచ్కి దాస్. ఒరే సన్నాసి, దీనికి సమాధానం చెప్పరా దరిద్రుడా.